హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కేవలం 10 నిమిషాల్లోనే మనం ఈజీగా తయారు చేసుకునే రెసిపీని చూపించబోతున్నాను. మనం తరచుగా పప్పు చేసుకోవటమో లేదా పచ్చడి చేసుకోవటమో చేస్తూ ఉంటాం. ఇలా పులుసు పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే అద్దిరిపోద్ది. నేను 3 కట్టెల వరకు గోంగూరని తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ వేడి చేసుకుని అందులో వేసేసుకుంటున్నాను. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయని, ఒక పెద్ద సైజు టమాటోని, 5-6 పచ్చిమిర్చి, కాస్తంత సాల్ట్ వేసి చాలా కొద్దిగా నీళ్లు వేసి మనం మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసేసుకుని మనం పప్పు గుత్తుతోని లేదా గరిటితోని చక్కగా మెదిపేసుకోవాలి. గోంగూరలోని ఎక్కువ వాటర్ అనేది వేయకూడదండి. సహజంగానే మనం సాల్ట్ వేసినప్పుడు గోంగూర నుంచి వాటర్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇప్పుడు పప్పు గుత్తుతో నేను చక్కగా మెత్తగా మెదిపేసుకుంటాను. దాన్ని పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత మనం తాలింపు పెట్టేసుకుందాము. 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాము ఒక ప్యాన్ లోకి. ఆ తర్వాత ఇంగువని వేసుకుని 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు బాగా క్రష్ చేసి వేసేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకున్నానండి. మంచి సువాసన వచ్చే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గోంగూర మంచి కలర్ రావాలనుకుంటే కాస్తంత పసుపు, కొంచెం కారం వేసేసుకోవాలండి. నాకైతే ఉప్పు తగ్గినట్టు అనిపించింది, సో ఉప్పు కూడా వేసేసుకున్నాను. పంటి కిందకి అలా ఉల్లిపాయలు తగిలితే బాగుంటాయి కాబట్టి పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అంతా చక్కగా వేగిపోయింది. మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న గోంగూరని వేసేసుకుందాం. ఒకవేళ గోంగూర పుల్లగా లేదు అనుకుంటే కాస్తంత చింతపండు కుక్కర్లోనే మీరు వేసేసుకుని ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు కాస్త దగ్గర పడే వరకు, ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.